కంచా గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చెట్ల నరికివేతపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తి లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అని స్పష్టంగా చెప్పాలని, 400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు ఇస్తామని జస్టిస్ గవాయ్ తేల్చెప్పారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ తెలిపారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని, పరిరక్షణలో రాజీ పడేదే లేదన్నారు. చెట్ల నరికివేత వీడియోలు, ఫోటోలు చూసి ఆందోళన పడ్డామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, కంచా గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించిందని చెప్పాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించిన తీరే ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో తేల్చి చెప్పాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందా, అసలు దాని ప్రకారం స్వయంగా అనుమతులు ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని అమికస్ క్యూరీ ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. చెట్ల నరికివేత పైన సుప్రీంకోర్టు సీరియస్ గానే వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చురుకలు అంటించింది. ఆ ప్రాంతాన్ని అంతటి కూడా ఎట్లా పునరుద్ధరిస్తారని చెప్పేసి ఒక సమాధానంతో రావాలని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సిఎస్ తో సహా సంబంధిత అధికారులందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా జస్టిస్ గవాయ్ ఘాటుగానే స్పందించారు. సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకుని అన్నిటికీ మినహాయింపులు ఇచ్చుకున్న పరిస్థితి పైన అమికస్ క్యూరీ వ్యాఖ్యానించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భూముల తాకట్టు అంశంతో మాకు సంబంధం లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం చెట్లను నరికివేసిన అంశానికి సంబంధించి వ్యాఖ్యానిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించారు. ఇక ఈ నరికివేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఒక స్పష్టమైన ప్రణాళికతో రావాలని చెప్పేసి 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. 10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారు ఈ భూమిని అని చెప్పేసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో చెప్పిందని చెప్పేసి కూడా అమికస్ క్యూరీ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. భూములను మార్టిగేజ్ చేశారా లేదా, అమ్ముకున్నారో లేదా మాకు అనవసరం, చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అని చెప్పేసి కూడా మరొకసారి జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలంటే తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా గవాయ్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న అంశంపైనే తాము దృష్టి సారించాలని అనుకుంటున్నామని చెప్పేసి కూడా జస్టిస్ గవాయ్ స్పష్టంగా కోర్టులో వెల్లడించారు. సునీత, సూరజ్, ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం సీరియస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే, అధికారుల పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది, కొంత మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు ఇవాళ స్వయంగా చురకలు అంటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కొంత ఇరకాటంలో పడ్డట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక అధికారుల్లో కూడా కొంత కలత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటవీ ప్రాంతంగా అంటే 120 వాల్టా చట్టం ప్రకారం 125 ఎకరాలు దాటితే కనుక అక్కడ చెట్లుంటే 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లుంటే కనుక అది అటవీ భూమిగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పేసి వాల్టా చట్టం చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం చేతుల్లోనే ఈ అనుమతులకు సంబంధించి ఉంది. కేవలం 50 హెక్టార్ల లోపు మాత్రమే చెట్లను కొట్టేస్తామని చెప్పేసి ఏదైతే సమాధాన పరిచే విధంగా సుప్రీంకోర్టుకు నివేదించిందో ఆ అధికారులంతా కూడా కొంత డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ సుప్రీం వ్యాఖ్యల తర్వాత ఖచ్చితంగా అధికారులు ఒక రకమైన ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారుల్లో కొంత కలత ఉంది. ఇంట్లో 80% మంది కూడా రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులు ఉన్నారు. చీఫ్ సెక్రటరీ కావచ్చు, పిసిసిఎఫ్ కావచ్చు, డీజీపీ కావచ్చు, లేదా సీఎంఓలో ఉన్న ఒక కీలక అధికారి కావచ్చు, ఇట్లా అనేక మంది రిటైర్మెంట్ కు సమీపంలో ఉన్న తరుణంలో ఈ కంచె గచ్చిబౌలి భూముల వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం అనుసరించే విధానం పైన కూడా వాళ్ళు కూడా అసహనంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పింది చేసి ఇప్పుడు వాళ్ళు ఇరకాటంలో పడ్డ పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇందుకు ఊతమిచ్చేలానే సుప్రీంకోర్టు
వ్యాఖ్యలు కూడా ఉండడం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అటవీ భూముల పరిరక్షణ కట్టుబడి ఉంటామని చెప్పి సుప్రీంకోర్టు మరొకసారి ప్రకటించడం అధికారులు కొంత గుబులు రేకెత్తిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక స్పష్టమైన విధానంతో 100 ఎకరాలు ఏవైతే చెట్లు నరకామని చెప్తున్నారో వాటిని ఎట్లా పునరుద్ధరిస్తారని దానికి సంబంధించి ఒక స్పష్టమైన విధానంతో రావాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా భావించాల్సి ఉంటుంది. అధికారులంతా కూడా ఒక రకమైన సందిగ్ధ పరిస్థితిలో నెలకొని ఉన్నారు. కంచెగచ్చిపోలి భూ వివాదం చినికి గాలివాన్లా తయారై సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన విషయం తెలిసి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా తీసుకోకుండా అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వివరించారని చెప్పేసి, చెట్ల నరికివేతకు పాల్పడ్డారని చెప్పేసి, అలాగే అక్కడ నివసిస్తున్న లేదా ఆవాసం ఏర్పరచుకున్న జంతుజాలానికి హానికరంగా ప్రవర్తించారని చెప్పేసి అభియోగం ఉంది. ఇందుకు సంబంధించి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు పెద్ద ఎత్తున స్పందించిన పరిస్థితి కనిపించింది. విపక్షాలు కూడా ప్రభుత్వం పైన దండెత్తిన పరిస్థితి కనిపించింది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కూడా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి అక్కడ పర్యావరణం దెబ్బతీసే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుంది, జంతుజాలానికి ప్రాణహాని కలిగే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా పరిణమించాయని చెప్పాల్సి ఉంటుంది. సునీత. రైట్ సూరజ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.